హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎలా రీడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎవరిని ఉద్దేశించి నేనేం డాక్టర్ని కాదు, యాజ్ మై ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు కదా, సో మేబీ నాలాగా ఎవరికైనా యూస్ అవుతుందా ఏమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే మనం పీరియడ్ మిస్ అయ్యి మనం స్కాన్కి వెళ్తాం కదా, అప్పుడు తీసే స్కాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది మనకి 7 to 6 weeks నుంచి చేస్తారు. బట్ కొందరిలో వచ్చేసి హార్ట్ బీట్ ఫామ్ అవ్వకపోవడం వల్ల 7 to 8 weeks మధ్యలో చేయమంటారు మళ్ళీ. సో అందుకని చెప్పేసి యావరేజ్గా 7 weeks నుంచి మిస్ అయిన వెంటనే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు డాక్టర్తో. ఈ కేసులో చూద్దాం. ఇక్కడ ఎల్ఎంపి ఇది వచ్చేసి మనం ఇచ్చే డేట్ అనమాట. దాని తర్వాత దీన్ని బట్టి వాళ్ళు జెస్టేషనల్ సాక్ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి 7 weeks 3 days ఉంది. ఆటోమేటిక్గా దీన్ని బట్టేసి మనకి ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేది జనరేట్ అవుతుంది. అది వచ్చేసి 38 November 2024 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ జెస్టేషనల్ సాక్ ప్రెజెంట్. ఈ లైన్ మీనింగ్ ఏంటంటే ఏదైతే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అదనేది మనకి గర్భసంచిలో ఉందా, ఉంటే ఎలా ఉంది, శాక్ కనిపిస్తుందా అనేది ప్రెజెంట్ ఆర్ అబ్సెంట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఎల్ మెజరింగ్ అనేది 0.50 cm. అంటే స్టార్టింగ్లో ఇది మనకి మినిమల్లోనే ఉంటుంది. క్రౌన్ లెంత్ అంటారు దీన్ని. టాప్ టు ఎండ్ మెజర్ చేస్తారు. సో ఇది వచ్చేసి 0.50 centimeters ఉంది. వెళ్ళంగా ఇది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కరస్పాండింగ్ టు 6 weeks 2 days. ఈ లెన్స్ ఈ సాక్ ప్రెజెంట్ అనేది యాజ్ పర్ స్కానింగ్ ప్రకారం స్కాన్ చేసి అల్ట్రాసౌండ్ మిషన్ ఏం చెప్తుంది, 6 weeks 2 days బేబీ ఏజ్ అన్నట్టు చెప్తుంది. 1 week ఆర్ 1 week 2 days అట్లా డిఫరెన్స్ అయితే కన్ఫామ్గా ఉంటుంది ఫస్ట్ ఎప్పుడైతే మనం స్కాన్ చేయించుకుంటాం. ఎందుకంటే కొందరిలో లేట్ ఓవులేషన్ జరుగుతుంది, కొందరిలో వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో మనకి లేట్ ఓవులేషన్స్ అనేది ర్యాండమ్గా అక్కర్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే యోక్ సాక్ ఈజ్ విజువలైజ్డ్. యోక్ సాక్ అనేది ఒక సంచిలాగా ఉండి దాంట్లో ఒక పోల్ లాగా ఉంటుందన్నమాట. అది కనిపిస్తుందా లేదా అనేది మనకి ఇక్కడ చెప్తారు. అన్విజువలైజ్డ్ అన్నప్పుడు శాక్ ఉంటుంది, లోపల పోల్ ఉండకపోవడం సంథింగ్ ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కొంతమందిలో, రేర్ కేసెస్లో. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ మెజరింగ్ 129 beats per minute. అంటే మనకి హార్ట్ బీట్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు 6 weeks నుంచి 8 weeks మధ్యలో. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ యాజ్ పర్ స్కాన్ వచ్చేసి 6 weeks 2 days ఉంది. అట్ ద సేమ్ టైం యాజ్ పర్ ఎల్ఎంపీతో చూసిన 7 weeks 3 days ఉంది. సో కార్డియాక్ అనేది రిప్రజెంట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే స్కాన్ చేస్తున్నారో ఆ టైంకి వచ్చేసి 129 beats per minute ఉంది బేబీ హార్ట్ రేటు అన్నట్టు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ పోల్ ఈజ్ విజువలైజ్డ్. ఏదైతే ఇందాక చెప్పానో ఒక శాక్ లాగా ఉండి ఆ శాక్లో ఒక చిన్న పోల్ లాగా ఉంటుందన్నమాట. నేను వీలైతే స్కాన్ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను, అది దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈడీడీ యూఎస్ అంటే అల్ట్రాసౌండ్ మిషన్ జనరేట్ చేసిన ఈడీడీ అనమాట. యాక్చువల్గా వచ్చేసి మనకి ఇక్కడ మనం ఇచ్చిన ఎల్ఎంపి ప్రకారం ఇది ఈడీడీ డేట్ అనమాట. బట్ ఇక్కడ ఏం చెప్తుంది, 6 weeks 2 days ఏజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే స్కాన్ చేస్తుందో ఆ మిషన్ ఇస్తుంది అనమాట ఒక డేట్. ఆ డేట్ వచ్చేసి 8/12/2024 అంటే December 8th ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నో అడ్నెక్సల్ మాస్, బైలాటరల్ ఓవరీస్ ఆర్ నార్మల్, సర్విక్స్ లెంత్ నార్మల్, మెజర్స్ 3.5 centimeters. ఇక్కడ చూసినట్టయితే ఏ మాస్ లేదు అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి బైలాటరల్ ఓవరీస్ అంటే మనకి ఏవైతే ఓవరీస్ ఎగ్స్ ప్రొవైడ్ చేస్తాయో ఆ ఓవరీస్ అనేవి నార్మల్గానే ఉన్నాయి అని. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ లెంత్ నార్మల్ యాజ్ మెజర్స్ 3.5. సర్వైకల్ లెంత్ అనేది మనకి ముఖద్వారం అంటారు కదా, ఆ ముఖద్వారం కొంతమందిలో చిన్నగా ఉండడము, కొంతమందిలో ఉండాల్సిన సైజ్ కంటే కొంచెం తక్కువగా ఉండడం, ఇలాంటి కేసెస్ జరుగుతూ ఉంటాయి. అందుకని దీన్ని కూడా మెజర్ చేస్తారు. యాజ్ పర్
లైక్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో నార్మల్ ఉంటుంది, కొంచెం మందికి వెళ్ళంగా కొంత తగ్గిపోతూ వస్తుంది అంటే మోస్ట్లీ నార్మల్ కేసెస్లో థర్డ్ ట్రైమిస్టర్లో తగ్గుతూ వస్తుంది. అప్పటి వరకు అప్ టు 4.2 4.5 సెంటీమీటర్స్ లెవెల్లో ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు నార్మల్. ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు లైక్ మనం చెప్తారనమాట డాక్టర్స్ ఆ కేస్ని బట్టి, లైక్ ఆ సెంటీమీటర్స్ని బట్టి దాన్ని బట్టి నువ్వు రెస్ట్లో ఉండాలా వద్దా అనేది డాక్టర్స్ అయితే మనకి కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో ఇన్ఫర్మేషన్ని దాన్ని సింగిల్ లైన్లో మెన్షన్ చేస్తారు. లైక్ ఏమన్నా డిఫికల్టీస్ ఉన్నాయా లేదన్నా అబ్నార్మల్స్ ఉన్నాయా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఏమైనా ఉంటే కంపల్సరీ ఇక్కడ ఇంప్రెషన్లో అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ సాక్ కరస్పాండింగ్ టు ద 6 weeks 2 days విత్ గుడ్ కార్డియాక్ యాక్టివిటీ. అంటే ఏదైతే మనకి ఈ స్కాన్ ఎందుకు చేస్తారు, ఓవరాల్గా కార్డియాక్ అంటే హార్ట్ బీట్ ఉందా లేదా, ప్రాపర్గా ఎక్కడైతే ఉండాలో కొంతమందికి ట్యూబ్స్లో ఉంటుందన్నమాట, అలా ఉందా లేదా నార్మల్గానే ఉందా, యూట్రైన్లోనే ఉందా, యూట్రస్లో ఉందా లేదా అనే దానికోసం ఇక్కడ చెక్ చేస్తారనమాట. మోస్ట్లీ ఈ స్కాన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కింద సజెస్టెడ్ ఎన్టీ స్కాన్ బిట్వీన్ 12 to 14 weeks. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 12 నుంచి 14 వారాల మధ్యలో చేస్తారనమాట ఈ ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ యాక్చువల్గా ప్రీవియస్గా అయితే తక్కువ, ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి చేస్తున్నారు. ఈ ఎన్టీ స్కాన్లో మనకి వచ్చేసి లైక్ న్యూకల్ టెండెన్సీ సంథింగ్ ఏదో అంటారు. లైక్ మనకి వెనకాల తల దగ్గర మెడ భాగంలో స్పైన్కి స్కిన్కి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుందన్నమాట. ఆ లిక్విడ్ని మెజర్ చేయడానికి ఏమైనా అబ్నార్మల్గా ఉంటే తెలుస్తాయి. అందుకోసం ఎన్టీ స్కాన్ ఇది చేస్తారు. మనం నెక్స్ట్ వీడియోలో ఎన్టీ స్కాన్ గురించి కూడా మాట్లాడతాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. ఏమైనా ఇన్ఫర్మేషన్గా మీకు అనిపిస్తే, ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.